ఒక సినిమాలో నాకు నువ్వు నీకు నేను అనుకుంటా. ఆ సినిమాలో ఒక మంచి పాట ఉంటుంది. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పదనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. ఇది చాలా ఈరోజు మనకి చాలా అవసరమైన పాట. ఇప్పటిదాకా ఈ పాటను ఒకవేళ విన్న వాళ్ళు ఉంటే అర్జెంటుగా ఈ పాటను వినండి. అంటే ఈ భాషని కనుక మనం నెగ్లెక్ట్ చేస్తే అమ్మనే నెగ్లెక్ట్ చేసినంత తప్పురా బాబు అని చెప్పి ఆ పాట చెప్తుంది మనకి. ఈరోజు మనందరం ఆ తప్పు చేస్తున్నాం. మన తెలుగు భాషని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. మన తెలుగు భాషని మన ప్రభుత్వాలు నెగ్లెక్ట్ చేస్తుంటే మాట్లాడకుండా నోరు మూసి కూర్చుంటున్నాం. మన తెలుగు భాషని తొక్కేయాలని చెప్పి వేరే వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తుంటే కూడా నోరెత్తలేని పరిస్థితుల్లో ఉన్నాం. అది రాజకీయాల వల్ల, కొంతమందికి రాజకీయ కారణాల వల్ల నోరు మూసుకు కూర్చోడం, కొంతమంది ఏమో ఇది అసలు మనకి సంబంధించిన టాపిక్కే కాదని నోరు మూసుకు కూర్చోడం, ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు అసలు మన తెలుగు గురించి మనం ప్రత్యేకించి మనం మాట్లాడేది ఏంటి, ప్రత్యేకించి దాని గురించి చెప్పేది ఏంటి, రోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా. మా ఇంట్లోనే ఒక పిల్లవాడు అన్నాడు, ఏంటి మన భాష రోజు తల్లి భాష, మన మాతృభాష గురించి మనం ఉద్యమాలు చేయడం ఏంటి, ఎందుకు చేయాలి అంటే, ఫస్ట్ దీనికి సమాధానం అసలు మీ ఇంట్లో మీ పిల్లలు మిమ్మల్ని అమ్మా నాన్న అంటున్నారా, మమ్మీ డాడీ అంటున్నారా తెలుసుకోండి. మీ ఇంట్లో మీ పిల్లలు మిమ్మల్ని అమ్మా నాన్న అంటుంటే కనుక పర్వాలేదు, మీరు ఇంకొంచెం సేఫ్లోనే ఉన్నట్టే. మమ్మీ డాడీ అంటున్నారా, మమ్మీ డాడీ అంటే ఆల్రెడీ అమ్మా నాన్న అనకుండా తెలుగు భాషని వీళ్ళు వదిలేసి మమ్మీ డాడీ అంటున్నారు. తెలుగు భాష పోయింది, మీ ఇంట్లోనే పోతోంది. బళ్ళో సంగతి, ఇంకో దగ్గర సంగతి, ఉద్యోగాల సంగతి పక్కన పెట్టండి, మీ ఇంట్లోనే తెలుగు భాష పోతుంది, తెలుగు భాష చచ్చిపోతుంది. ఇది ఎలాగైపోయిందంటే, కొత్త పెళ్ళాం రాగానే తల్లిని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేసినట్లాగా అయిపోతుంది. ఈ ఇంగ్లీష్ భాష కోసం అని చెప్పి ఇంగ్లీష్ భాష నేర్చుకుంటే చాలు, మనకంతా కూడా ఉద్యోగాలు వచ్చేస్తాయి, మనం వేరే దేశాలు, అమెరికా వెళ్ళిపోవచ్చు, రష్యా ఇంకోటి ఎక్కడికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇంగ్లీష్ భాష మీదే మొత్తం కాన్సన్ట్రేషన్ పెట్టి మన పిల్లల్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కూళ్ళల్లోనే పెట్టేసి తెలుగు వాళ్ళు మర్చిపోయేలాగా, వాళ్ళే చంపేసేలాగా మనమే చేస్తాం. నెక్స్ట్ జనరేషన్ని పూర్తిగా ఇంగ్లీష్ భాషను చంపేసే వాళ్ళ కింద మనమే తయారు చేస్తాం. వాడేం చేస్తాడు, ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చి మమ్మీ డాడీ అంటాడు. ఇంగ్లీష్ భాష అమ్మని చంపేసింది, నాన్నని చంపేసింది. ఫస్ట్ చంపేసేది అమ్మా నాన్న, ఇంక వేరే వాళ్ళు ఎవరిని కాదు. ఫస్ట్ అమ్మా నాన్నని చంపేస్తుంది ఇంగ్లీష్ భాష. అమ్మ లేదు, ఇంకా చచ్చిపోయింది. మమ్మీ, నాన్న లేదు, ఎప్పుడో పోయాడు. డాడీ వచ్చేసింది. ఫస్ట్ అమ్మా నాన్నల్ని హత్య చేయడంతో మన ప్రస్థానం మొదలవుతోంది. వాళ్ళు ఇంట్లో కనీసం సరే అమ్మా నాన్న అంటున్నారు అనుకుందాం, వాళ్ళు కనీసం తెలుగులో రాయగలుగుతున్నారా, తెలుగులో చదవగలుగుతున్నారా చూడండి. తెలుగులో రాయలేకపోతున్నారు, తెలుగులో చదవలేకపోతున్నారంటే వాళ్ళు తెలుగు భాషను చంపేస్తున్నారు. అంటే వాళ్ళు చంపేసేలాగా మనమే చేస్తున్నాం తల్లిదండ్రులుగా, లేదంటే ఒక పౌరులుగా. మనం అలాంటి స్కూళ్ళల్లో మనం జాయిన్ చేస్తున్నాం. తెలుగు భాషను చంపేసే స్కూళ్ళల్లో మన పిల్లల్ని మనం జాయిన్ చేస్తున్నాం. ఇవన్నీ చేస్తూ మన భాష ఏదో అయిపోతుంది, వేరే వాళ్ళు వచ్చేసి మన ఏదో చేస్తారని బెంగపెడితే. అందుకే ఆ పాట వినాలి. తెలుగు భాష తీయదనం, ఇది తెలుసుకోవాలి. తెలుగు భాష తీయదనాన్ని రుచి చూస్తే కనుక వేరే భాషల మోదులో పడి తెలుగు భాషని మర్చిపోకుండా ఉంటారు. వేరే భాషలు మనం తిట్టాల్సిన పని లేదు, చదువుకోవచ్చు, ఎన్ని లాంగ్వేజ్లని చదవచ్చు. హిందీ చదువుకోవచ్చు, ఇంగ్లీష్ చదువుకోవచ్చు, అరేబియన్ చదువుకోవచ్చు, రష్యన్ చదువుకోవచ్చు, తమిళం చదువుకోవచ్చు, ఎన్నన్నా చదువుకో. తెలుగు భాషని మర్చిపోకూడదు. తెలుగు భాష రాయడం రావాలి, తెలుగు భాష చదవడం రావాలి, తెలుగు భాషలోనే మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. కనీసం ఇంట్లో ఏదో జాబ్కి వెళ్ళినప్పుడు అక్కడ తప్పకపోతే ఓకే, అక్కడ ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్. ఇంగ్లీష్ ఏదో గొప్పదని మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఇంగ్లీష్ ఏదో గొప్పదని ఫీల్ అయితే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళందరూ గొప్ప వాళ్ళు అవుతారు అనుకుంటే, ఇంగ్లాండ్లో చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళందరూ అడుగు తింటూ ఉంటారు రోడ్డు మీద.
అమెరికాలో అందరూ ఇంగ్లీషే మాట్లాడతారు, అమెరికన్ యాక్సెంట్ ఇంగ్లీష్. మనం అమెరికన్ యాక్సెంట్ నేర్చుకోవడానికి చాలా ట్రై చేస్తుంటాం. అంతకన్నా కూడా మన వాళ్ళే అక్కడ బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు. ఆ చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా అదే ఇంగ్లీష్, అమెరికా లాంగ్వేజ్ మాట్లాడే, ఆ ఇంగ్లీష్ మాట్లాడే, యాక్సెంట్ మాట్లాడే వాళ్ళు అడుక్కు తింటూ ఉంటారు, లేదంటే మన వాళ్ళ కింద పనిచేస్తుంటారు. కారణం ఏంటి? భాష కాదు, విజ్ఞానం ముఖ్యం. మనం విజ్ఞానాన్ని మనం పెంచుకుంటున్నాం, వాళ్ళు భాష మాత్రమే తప్ప విజ్ఞానాన్ని పెంచుకోవట్లేదు. సో అందువల్ల ఏంటంటే భాష అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓన్ లాంగ్వేజ్. ఇప్పుడు చూడండి, అమెరికా ప్రెసిడెంట్ అమెరికా ఫస్ట్ అంటున్నాడు, మొత్తం అందరినీ తరిగి కొడుతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇంగ్లీష్ నేర్చుకున్నారు మీరు, ఏమైంది? ఇప్పుడు అమెరికా నుంచి తరిగి కొడుతున్నారు. ఇప్పుడు ఏమైపోయింది? మీకు ఇంగ్లీషు మీకు పనికిరాలా, తరిగి కొట్టబడుతున్నారు మీరు. ఇక్కడికి వస్తే తెలుగులో మీరు ఎందుకు పనికిరారు, ఎందుకు పనికిరాని వాళ్ళలాగా మారిపోతారు. అందుకనే అమ్మ భాషని ఎప్పుడూ మర్చిపోవద్దు. మిగతా అన్ని భాషలు నేర్చుకున్నాం. అందుకనే వెంకయ్య నాయుడు గారు చెప్తారు, అమ్మ భాష కళ్ళ లాంటిది, మిగతా భాష కళ్ళజోడు లాంటిది, పరాయి భాష కళ్ళజోడు లాంటిది. కళ్ళుంటే అది పనిచేస్తుంది. ఉత్త కళ్ళజోడు పెట్టుకుని ఏం చేస్తావు? కళ్ళు లేవు నీకు, నీకు తెలుగు రాదు, మొత్తం నీకు ఏం తెలుగు భాషే రాదు, నువ్వు ఉత్త కళ్ళజోడు పెట్టుకుని ఏం కనబడుతుంది? ఏం కనబడదు. సో దాంట్లో కూడా నాలెడ్జ్ రాదు. అందుకనే శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే, మానసిక శాస్త్రవేత్తలు చెప్పేది కనీసం ప్రాథమిక విద్య 8వ క్లాస్ దాకా ఖచ్చితంగా మాతృభాషలో ఉండాలి అని చెప్తున్నారు. కానీ దాన్ని మనం పట్టించుకోకుండా పిల్లలు తీసుకెళ్ళి ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కూల్లో మాత్రమే వేస్తూ ఉంటాం. అక్కడ ఏమాత్రం తెలుగు నేర్పకపోవడం, ఇంట్లో మనం కూడా నేర్పకపోవడం వల్ల ఈరోజు పరిస్థితి ఎలాగైపోయిందంటే తెలుగుని పూర్తిగా మర్చిపోయే పరిస్థితి, పూర్తిగా తెలుగు చచ్చిపోయే పరిస్థితి. నెక్స్ట్ జనరేషన్ ఎవరు తెలుగు నేర్చుకోవట్లేదు, తెలుగు చదవలేకపోతున్నారు, తెలుగు మాట్లాడలేకపోతున్నారు, తెలుగు రాయలేకపోతున్నారు అంటే ఏమిటి అర్థం? ఫస్ట్ పాయింట్, తెలుగు రాయడం రావట్లేదు, అయిపోయింది, సగం చచ్చింది. తెలుగులో చదవలేకపోతున్నారు, 300 చచ్చింది. తెలుగులో మాట్లాడడం కూడా మాట్లాడలేకపోతే పూర్తిగా చచ్చిపోయినట్టు, అంతే కదా. అంటే మనమే మన ఇంట్లోంచే మన నెక్స్ట్ జనరేషన్ని తెలుగుకి దూరం చేసేస్తాం. కాబట్టి ఇప్పుడు పరిస్థితులు ఎలా వచ్చినాయంటే, ఈ వేరే భాషల్లో వాళ్ళందరూ కూడా మన మీద ఇంకా ఎక్స్ట్రా రుద్దే ప్రయత్నం చేస్తారు, వాళ్ళ భాషల్ని బలవంతాన్ని రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. బలవంతాన్ని రుద్దితే ఏమవుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. మనంతటి మనం లాంగ్వేజ్, మనం తెలుగులో మంచి లాంగ్వేజ్ నేర్చుకుని, తెలుగులో 8వ క్లాస్ దాకా 10వ క్లాస్ దాకా మనం చదవడం, రాయడం అవన్నీ కూడా నేర్చేసుకున్న తర్వాత ఎన్ని లాంగ్వేజ్ నేర్చుకున్నా కూడా అవి మనకి ఎడిషనల్ అడ్వాంటేజ్ అవుతుంది. అలా కాకుండా ఉంటే ఎలా అవుతుందంటే పక్క భాష వచ్చి మన భాషను చంపేస్తుంది. ఇందాక చెప్పాను కదా, ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అవ్వగానే అమ్మ నాన్న ఇద్దరు చచ్చిపోతారు, మమ్మీ డాడీ అనేవాళ్ళు వస్తారు. అంటే మన భాషను అది చంపేస్తుంది ఆటోమేటిక్గా. అలాగే ఇంకో భాష, ఇప్పుడు మనకి కర్ణాటక బార్డర్ ఉందనుకోండి, కర్ణాటక బార్డర్లో వాళ్ళు సగం కన్నడ సగం తెలుగు మాట్లాడతారు. మనం ఇక్కడి నుంచి ఆ బార్డర్లోకి వెళ్తే అసలు ఇది మన తెలుగేనా అని మనకు డౌట్ వస్తుంది. అంటే ఏంటి, ఆ కన్నడ లాంగ్వేజ్ మన మీద డామినేషన్ చేసి బార్డర్లోకి వెళ్ళేసరికి అదంతా మిక్స్ అయిపోయి కలగూర గంప అయిపోయి అదేదో లాంగ్వేజ్ అయిపోతుంది. అలాగే తమిళనాడు బార్డర్లోకి వెళ్తే తమిళనాడు బార్డర్ అంతా కూడా, తమిళం అంతా కూడా ఆ బార్డర్లో ఉన్న ఏరియాల్లో మన తెలుగులో మిక్స్ అయిపోతుంది. సగం తెలుగు సగం తమిళ్ ఇలా కలిసి మాట్లాడుతూ ఉంటారు. అంటే ఏంటి, ఆ భాష మన మీద డామినేషన్ చేయడం వల్ల మన మాటల్లో కూడా ఆ భాషలో ఎక్కువ మాటలు మాట్లాడేస్తాం. అన్నిటికన్నా పెద్ద ఉదాహరణ, మీరు ఇవాళ మనం హైదరాబాద్ తీసుకుంటే, హైదరాబాద్లో ఉర్దూ అనేది తెలుగుని సగం చంపేస్తుంది. ఇవాళ అదేదో తెలంగాణ సంస్కృతిలాగా మారిపోయింది. అంటే సగం ఉర్దూలో సగం తెలుగులో మాట్లాడడం అనేది అది తెలంగాణ సంస్కృతిలాగా మారిపోయింది. తెలంగాణ సంస్కృతి అది కాదు, అది రజాకార్ సంస్కృతి. ఆ రజాకార్ సంస్కృతిని మనం వంట పట్టించేసుకుని ఇదే మన సంస్కృతి అనుకున్న భ్రమంలోకి పడిపోతున్నాం మనం తెలంగాణ వాళ్ళందరూ. ఇక్కడ మహారాష్ట్ర బార్డర్కి వెళ్ళేసరికి ఆ మరాఠీ లాంగ్వేజ్ అలాగే తెలుగు లాంగ్వేజ్ మిక్స్ అయిపోయి, హిందీ మిక్స్ అయిపోయి, హిందీలో కొన్ని వర్డ్లు, మరాఠీలో కొన్ని వర్డ్స్, తెలుగులో కొన్ని వర్డ్స్, అది ఏ లాంగ్వేజ్ అర్థం కాని పరిస్థితి మాట్లాడేది. సో అంటే ఎప్పుడైనా సరే పక్క భాష ఇంకోటి మన మీద డామినేషన్ చేయడం మొదలెడితే మన భాష తగ్గిపోయి ఆ భాష డామినేషన్ పెరిగిపోతుంది. అందువల్ల చిన్నప్పటి నుంచి కూడా భాషను రక్షించుకోవడం, పిల్లలకి భాష నేర్పడం అనేది చాలా అవసరం. దానికోసం ఇవాళ భాషా ఉద్యమాలు పుడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా తెలుగు భాషా ఉద్యమం చాలా 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 అవసరం. తెలుగు భాష ఆత్మగౌరవ ఉద్యమం అవసరం. తెలుగు భాష ఆత్మగౌరవ ఉద్యమాన్ని ఈరోజు కనుక మనం మొదలు పెట్టకపోతే
రాబోయే రోజుల్లో తెలుగు మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. ఆల్రెడీ తెలుగు చదివేవాళ్ళు, తెలుగు రాసేవాళ్ళు చాలా తగ్గిపోయారు. రాబోయే రోజుల్లో తెలుగు మాట్లాడే వాళ్ళు కూడా ఆంధ్ర తెలంగాణలో ఉండకుండా అయిపోతుంది. సో తెలుగు భాష ఆత్మగౌరవ ఉద్యమాన్ని ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇలా ఉద్యమ రూపంలో దీన్ని తీసుకెళ్తేనే తప్ప అందరిలోనూ దీని మీద అవగాహన రాదు. దీనికోసం మనం ఏదో పక్కన తమిళనాడు వాళ్ళు చేస్తున్నట్టు హిందీని తిట్టిపోయడం, హిందీ మొత్తం బోర్డులన్నీ చెరిపేయడం, నల్ల రంగులు పూసేయడం ఇంత చేయక్కల్లా. తెలుగు భాష మీద మనం పూర్తి కాన్సన్ట్రేషన్ వచ్చేలాగా మన ప్రభుత్వాలు తెలుగులోనే అన్ని పేపర్లు ముద్రించేలాగా, ఏ జీవో చేసినా కూడా తెలుగులోనే ముద్రించేలాగా మనం చేయగలిగితే తెలుగు భాషని ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాం. అలాగే చిన్నప్పటి నుంచి ఎల్కేజీలు యూకేజీలు కన్నా కూడా 1వ క్లాస్ నుంచి కూడా 10వ తరగతి దాకా ఖచ్చితంగా తప్పనిసరిగా తెలుగు అనే లాంగ్వేజ్ అనేది ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు కూడా తెలుగు భాష అనేది ఒక ఆప్షనల్ లాంగ్వేజ్ లాగా ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలి. అంటే మొత్తం తెలుగులోనే మొత్తం అంతా కూడా వాళ్ళకి నేర్పించాలి, విద్య అంతా నేర్పించాలి 10వ తరగతి దాకా. పక్కన సైమల్టేనియస్గా వాళ్ళకి కావాల్సింది ఇంగ్లీషా హిందీనా ఏది మనం అవసరం అనుకుంటాం దాన్ని నేర్పుకుంటే మనకి ఇబ్బంది లేదు. తెలుగు భాష అనేది కంపల్సరీ లాంగ్వేజ్ 10th క్లాస్ దాకా చేయాల్సిన అవసరం ఈరోజు ఉన్నది. ఆ తర్వాత నుంచి ఆప్షనల్ లాంగ్వేజ్గా, అంటే ఆప్షనల్ లాంగ్వేజ్ కూడా కాదు, సెకండ్ లాంగ్వేజ్గా తెలుగుని ఉంచాల్సిన అవసరం ఉంది. డిగ్రీ దాకా కూడా సెకండ్ లాంగ్వేజ్ తెలుగు కంటిన్యూ చేయాలి. ఈ రెండు కనుక మనం చేయకపోతే మన భాషకి మనం ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. ఈ రెండు చేసేదాకా మనం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలతో అవసరమైతే పోట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలతో నెగోషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాన్ని బతిమాలుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి జీవోలు వచ్చేదాకా ప్రతి తెలుగువాడు కూడా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఉద్యమం అంటే రోడ్ల మీద అవన్నీ ఏం చేయక్కల, అందరం ఎక్కడ అవసరం ఉన్నా కూడా కలిసికట్టుగా దీని మీద మాట్లాడడం, ఒక సెమినార్ల లాగా చేసుకోవడం, లేదంటే ప్రెస్ మీట్లు పెట్టడం, లేదంటే అందరినీ కూర్చోబెట్టి మాట్లాడుకోవడం, ఈ సెమినార్లు లాంటివి ఎన్నైనా చేయొచ్చు. స్కూళ్ళకి వెళ్ళి కాలేజీలకు వెళ్ళి సెమినార్లు పెట్టచ్చు, లేదా ఒక రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టచ్చు. తెలుగు భాషని రక్షించుకోవడం కోసం రౌండ్ టేబుల్ సమావేశాలు, అలాగే ప్రెస్ మీట్లు, ఇలాంటివన్నీ చేస్తూ తెలుగు భాష ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ఒక ఉద్యమం చేయాల్సిన టైం వచ్చింది. అది అవసరం ఉందా లేదా మీ ఇంట్లోనే చూసుకోండి. మీ ఇంట్లోనే, ఇదేదో నేను చెప్తున్నాను చేయాల్సిన పని లేదు. మీ ఇంట్లో మీ పిల్లలు మమ్మీ డాడీ అంటున్నారా, అమ్మా నాన్న అంటున్నారా? మీ ఇంట్లో మీ పిల్లలు తెలుగు చదవగలుగుతున్నారా? మీ ఇంట్లో మమ్మీ డాడీ అంటే ఇప్పుడు ఆత్మగౌరవ ఉద్యమంలో మీరు కూడా రావాల్సిన అవసరం ఉంది. మీ ఇంట్లో పిల్లలు తెలుగు చదవలేకపోతున్నారు అని అంటే కనుక మీరు కూడా ఈ తెలుగు ఆత్మగౌరవ ఉద్యమంలో మీరు కూడా భాగస్థులు కావాల్సిన అవసరం ఉంది. తెలుగు కోసం మీరు కూడా పోరాడాల్సిన పరిస్థితి ఉంది. మీ ఇంట్లో మీ పిల్లలు తెలుగు రాయలేకపోతున్నారు అంటే కూడా మీరు తెలుగు భాష ఆత్మగౌరవ ఉద్యమంలో మీరు కూడా భాగస్థులు కావాల్సిన అవసరం ఉంది. ఆలోచించండి మీరు. దీని అవసరం ఉందా లేదా అనేది మీ ఇంట్లోంచే, మీ దగ్గర నుంచి ఆలోచించి దీని అవసరం ఉందా లేదా అనేది డిసైడ్ చేసుకుందాం. ఈ తెలుగు భాష ఆత్మగౌరవ ఉద్యమంలో అందరం కలిసి నడుద్దాం అనే వాళ్ళందరూ కూడా మెసేజ్లు పెట్టండి, మీ యొక్క కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దీని అవసరం ఉందా లేదా, లేదంటే మన వాళ్ళు ఎలా చంకనాగిపోయినా పర్వాలేదు, మన వాళ్ళకి ఇంగ్లీష్ వస్తే చాలు, మన వాళ్ళు అమెరికా పోతే చాలు అని మీరు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? మీ నెక్స్ట్ జనరేషన్ని తెలుగు అనేది తెలియకుండా తయారు చేద్దాం అనుకుంటున్నారా? తెలుగు అనేది తెలిసేలాగా ఉండాలని మీరు అనుకుంటున్నారా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరందరూ కనుక ఈ తెలుగు భాష ఆత్మగౌరవ ఉద్యమం అనేది అవసరము అనుకుంటే కనుక కామెంట్ రూపంలో మీ మద్దతుని తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు దాన్ని ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఇంట్లో పరిస్థితి ఒకసారి బేరీజ్ వేసుకుని అప్పుడు లైక్ చేయండి. లేదా ఈ ఉద్యమం అనేది, తెలుగు భాష ఆత్మగౌరవ ఉద్యమం అనేది అవసరాన్ని మీరు భావిస్తే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఆ షేర్ చేసేది కూడా నేను చెప్పాను షేర్ చేయొద్దు. మీ ఇంట్లో మీ పరిస్థితి ఎలాగుంది, మీ పిల్లల పరిస్థితి ఎలా ఉంది, మీ ఇంటి చుట్టుపక్కల మీ చుట్టాల పిల్లల పరిస్థితి ఎలా ఉంది ఒకసారి చూసుకుని అప్పుడు ఇది అవసరము, తెలుగు భాషని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది అనుకుంటేనే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో అవసరం అనుకుంటే, ఈ తెలుగు భాష అవసరం అనుకుంటే లైక్ చేయండి.
దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, భారత్ మాతా కీ జై.